ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పలు శాఖలకు మంత్రిగా పనిచేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. మొదటిసారి మంత్రిత్వ శాఖలు తీసుకున్నా కూడా తనంద శ్రేణిలో రాణిస్తూ ఉన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు అండగా నిలుస్తూ ఉన్నారు. ఇటీవలే వరద బాధితుల సహాయ నిధం దాదాపు 6 కోట్లు తెలుగు రాష్ట్రాలకు ఇచ్చి సంచలన ప్రకటన చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇతర రాజకీయ పార్టీ నాయకులను కూడా తన వైపు తిప్పుకునే విధంగా ప్లాన్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా చాలా రోజుల నుంచి వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పవన్ కళ్యాణ్ గారితో టచ్లో ఉన్న విషయం తెలిసిందే. తన పార్టీలో జాయిన్ అవ్వాలని చూస్తున్నారట. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి, కూటమి ప్రభుత్వం గురించి పాజిటివ్గా కూడా పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి తాజాగా కేతిరెడ్డి గారు కాల్ చేశారట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాల గురించి ఇరువురు చర్చించుకున్నారట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారి పేరు వినిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ